మన అనిల్ గారిని అనిల్ గాడు అని పిలిచే మన డ్రామా జూనియర్స్ మొగాడు, అలాగే రోజా గారిని రోజా అక్క అని పిలిచే ముస్కన్, వీళ్ళిద్దరూ ఒక క్యూట్ స్కిట్ తోని మన ముందుకు రాబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ దెం ఆన్ స్టేజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు సిఐ. సిఐ అదేం పేరు? మరి దేవశ్రీ ప్రసాద్ గారు డిఎస్పీ అని పెట్టుకుంటే రాలేదు కానీ నేను సిఐ అని పెట్టుకుంటే వచ్చిందా? అసలు మనం అంటే ఎవరనుకున్నావు? మనం సాంగ్ పాడామంటే కోమాలో ఉన్నవాడు కూడా బయటకు వస్తాడు. ఏది పాడు? నువ్వు కోమలకెళ్ళి పాడతా, నువ్వు కోమలకెళ్ళి పాడతా. ఇదే గొల్లం. హలో, దాన్ని తాళం అంటారు. మరి తాళం గొల్లానికే కదా వేసేది, అది కూడా తెలీదు. నువ్వు మ్యూజిక్ షోకి యాంకర్వి. నీకు తెలుసా? నాకు తెలుసా. ఎవరి గొంతులైనా నరాలుంటాయి, నా గొంతులో గమకాలుంటాయి. అందరికీ ఉంటుంది స్వరం, కానీ సింగింగ్ నాకు దేవుడిచ్చిన వరం. అంత గొప్ప మ్యూజిక్ ఫ్యామిలీ మాది. అలాంటి మమ్మల్ని ఎంతో మంది తొక్కేశారు. ఎవరు తొక్కేశారు? ఉన్నాడుగా, బుడిబుడి అడుగుల బుజ్జాయి, చిట్టి చిట్టి అడుగుల చిన్నారి, ఆయనే. అనిల్ గారు మీరా? అరే నేనేం చేశాను రా? ఇద్దరు టాలెంట్ ఉన్న సింగర్స్ ని తొక్కేశారు. వాళ్ళతో పాటలు పాడించుకొని మళ్ళీ వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని సినిమాలో పెట్టుకున్నారు. ఎవరాళ్ళు ఇంతకీ? నానా గానరాజా. అనిల్ గాడు వచ్చావబ్బా. అరే నీకు ఇంకా రాపలకట్లేదు. శ్రీకాంత్ గాడు బాగున్నారా? రోజా గాడు. గుడు గాడికి నమస్కారాలు. ఎలా ఉన్నాడు గుడు గాడు? గుడు గాడు ఏంట్రా? మళ్ళీ చెప్పు. గుడు గాడికి నమస్కారాలు. ఎలా ఉన్నాడు గుడు గాడు? నానా గానరాజా. నాన్నగాడు పలకరింపులు కాదు నాన్న, టాలెంట్ తెలియాలి. ఒక్క పాట పాడు. ఏ స్కేల్? 15 సెంటీమీటర్ స్కేల్ నాన్నగాడు. 15 సెంటీమీటర్. ఓకే నాన్న, స్టార్ట్. మెల్లగా కడగని రెండు మనసుల దూడం. అదే కడగనే కాదురా, కరగని. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగా చెప్పు గుడుగాడు. అందుకే నేను మిమ్మల్ని గుడుగాడు అంటాను. నాన్న గానరాజా. నాన్నగాడు ఇంకో పాట పాడు నాన్న. నాన్న ఏ స్కేల్? చెక్క స్కేల్ నాన్నగాడు. డుక్కు 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 మణి దదములు తమ్మని డబ్బా డబ్బా. చెక్క 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 మణి దదములు తమ్మని డబ్బా ఓ డబ్బా. ఏయ్, అది డబ్బాలు గిన్లు కాదు, రబ్బా హోయ్ రబ్బా. డబ్బా కొట్టించుకునేవాడే చెప్తున్నాడు డబ్బా కాదని. డబ్బా కాదని. మా వాడికి రా పలకడం రాదులే. అరే రా పలకడం రాదేంట్రా? వాడికి రా మాత్రమే పలకడం రాదు. నువ్వైతే ఎపిసోడ్ మొత్తం పలకవు. నువ్వు వాడిని కామెంట్ చేస్తున్నావా? ఆడేస్తుంది నాన్నగాడు. సంగీతం నేర్చుకోకుండా ఆటలేంట్రా? అది కాదు నాన్నగాడు, దండం మీద ఆడేస్తుంది అంటున్నా. దండం మీద ఆడేమేంట్రా? దండం తెగిపోతే. దండం మీద బట్టలు ఆరేస్తుంది అని చెప్పని అంటున్నాడు. అది ఓహో, ఎంత బాగా చెప్పావు గుడుగాడు. అంతే నేను మిమ్మల్ని గుడుగాడు అంటాను. నాన్న గానరాని. గానరానే. మాడదు లోకం, మాడదు కాలం, మాడదు లోకం, మాడదు కాలం. అమ్మా ఏంటి పొయ్యి మీద పెట్టొచ్చు ఏంటి? మాడదు మాడదు అంటున్నావు. నువ్వు ఆడవా? చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఆల్రెడీ మాడిపోయేద్లేమ్మా, వదిలేసి. అలా అనకండి, ఆయన చెడుకి గుడుతూ. చెడుకా? నాన్న గానరాజా. నాన్నగాడు నీ గురువుగా ర్యాంక్ అయినందుకు ఆడియన్స్ ఫీలింగ్ ఎలా ఉందో పాట రూపంలో చెప్పు. అలాగే నాన్నగాడు. నాన్న ఏ స్కేల్? ప్లస్ స్కేల్ నాన్నగాడు. ఓకే నాన్న, స్టార్ట్. డంగులే ఇక డంగులే ఈ డాకతో లోకమే డంగులై పొంగలే. రే రే రే, అది డంగులే కాదురా రే, అది రంగులేరా, డంగులేగా. రంగులు నువ్వు టీవీలో వస్తే ఇంద్రధనుసులా రంగులతో నిండిపోతుంది అని చెప్తున్నాడు. వద్దులేరా బాబు, నాకు మీరేదో చేసుకోండి. సింగర్స్ ని అందరూ తొక్కేశారు. అనిల్ గారైతే మరీను. అరే నా మీద పడుతుంది, నేనేం చేశాను అన్యాయం? మన శంకర్ వరప్రసాద్ సినిమాలో మా పిల్లలు ఒక పాట పాడారు. వీళ్ళు పాడిన కాకుండా వేరే వాళ్ళతో పాటలు పాడించుకున్నారు. ఏం పాటది? పిల్లలు ఏ స్కేల్ నాన్న? స్టీల్ స్కేల్ నాన్నగాడు. ఓకే నాన్న, స్టార్ట్. ఓ శశిరేఖ ఓ మాట చెప్పాలి చెప్పాక ఫీల్ కాక. ఓ పాడద్దు, ఓ మాటం లేకుండా చెప్పే
యుడేకా నువ్వు కేక భలే బాగుంది డేకా యురేకా నువ్వు కేకా అనిగాడు ఒరే నువ్వు అనిల్ గాడు గాడు అని అనగరా, నీకు దండం పెడతారు. నా బాధ ఎవడో చెప్పుకోవాలి. మీదేముంది అనిల్ గాడనే అంటున్నాడు. నన్ను తెలుసా? గుడుగాడు అనిగాడు సంకటాంటికి వస్తున్న సినిమాలో కూడా మీరు మాకు అన్యాయం చేశారు. ఈ సంకటాంటికైనా మాకు న్యాయం చేయండి. సంకటాంటికి మమ్మల్ని కూడా రానివ్వండి. నీకు కాకుండా వేరే వాళ్ళకి పాటించారు కదా, ఆ పాట ఒకసారి పాడు నాన్న. అలాగే నాన్నగాడు. తడాడి తడాడే తడాడా తడాడి తడాడే తడాడా ఏ గోదారి గట్టు మీద డామ చెల్కవే. ఇంత దారుణం చూశాక తొక్కటమే మంచిది అనిపించింది నాకు. అయినా మీకు ఛాన్స్ ఇస్తున్నాను. ఒక సిచ్యువేషన్ చెప్తాను, ఆ సిచ్యువేషన్ కి మంచి ట్యూన్ చేసి వినిపించండి, ఓకేనా? మీ నాన్నగారు సూపర్ మార్కెట్కి వెళ్ళారు. అది బాగా ఎండాకాలం. అలా వీధిలో నడుచుకుంటూ వస్తూ కళ్ళు తిరిగి పడిపోయాడు పాపం. అలాంటి ఒక బాధాకరమైన సిచ్యువేషన్ లో ఎలాంటి పాట పాడతాం? పిల్లలు నాన్నగాడు ఆరెంజ్ స్కేల్. ఓకేనా? డాడే గోవిందా లాడి గుద్దిందా అమ్మ హాస్పిటల్లో జాయిన్ అయ్యిందా ఐసీలో ఉందా చంద్రవాడలో ఉందా ఉందా లేకపోతే బకే పోయిందా. ఏ ఆపా, పడింది నాన్న, అమ్మ మీద పాటిండ్రా. మా కమాండ్ ఇష్టమండి. అమ్మ నాన్న సమానం అండి వాళ్ళకి. ఇంకో సిచ్యువేషన్ రా. బయట మేడ మీద బట్టలాడడానికి వెళ్ళిందిరా అమ్మ. మెట్లు దిగుతూ కాలు జారి పడిపోయింది. ఇది సిచ్యువేషన్, పాడండి. డైడీ డాడా టిన్ 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 డైడీ డాడా యాక్సిడెంట్ అయింది దర్గా డాడా డైడీ డాడా అంబులెన్స్ ఏమో దర్గా డాడా రై రై రారా రై రై రారా డైడీ డాడా దొంగ సచ్చినాడా తొడగా ఏయ్. డాడా నీ దాక కోసం వెచ్చిస్తున్నా ఓడే 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 ఏయ్. రే 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 మొన్ననే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ వరకు పాతేసి ఒక ప్రమోషన్ చేశా. మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దొరికితే ఈసారి పూర్తిగా కప్పెట్టేస్తాను. వద్దు మాక బతకొద్దు. ఈ సిచ్యువేషన్ ఒక పాట పాడరా. జల్దీ జాడుకో 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 జాడుకో, జల్దీ జారుకో 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 వాలే. గుడుగాడు వచ్చి తెచ్చమంటాడు కండి గుడుగాడు. ఆ? అరవింద్ వెల్కమ్ బ్యాక్ రా. అరవింద్ ఎంత హ్యాపీగా ఉందో నేను చూసి. అరే ఓకే వద్దులేండి, నీతో మాట్లాడడం కన్నా వాళ్ళతో మాట్లాడడం బెటర్. ఓకే ఫస్ట్ ఎవరిని అడుగుదాం? అనిల్ గారా, శ్రీకాంత్ గారా, రోజా గారా? అనిల్గాడు అరే పోయిన సీజన్ అంతా నువ్వు వస్తున్నావంటే ఏదో గుబుల్రా. ఒక్క రోజైనా నన్ను గారు అంటావని ఎదురు చూశాను. సరే ఆ సీజన్ అయిపోయింది. ఈ సీజన్ ప్రశాంతంగా అందరూ అనిల్ మామ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. మళ్ళీ వచ్చావా? మర్చిపోతాయేమో అనిల్గాడు. పా రామచంద్ర. ఎనీవే హర్వీన్ వెల్కమ్ బ్యాక్ రా. సో సీజన్ 8 మొత్తం దుమ్ము దులిపేశావు. సో సీజన్ 9 లో మంచి ఎంట్రీ ఇచ్చావు. సో చాలా హ్యాపీగా ఉంది నేను ఇక్కడ చూడటం. అదే ఎనర్జీ, అదే టైమింగ్, సూపర్. థ్యాంక్ యూ సార్. ఎర్రకొట్టేసా. ముస్కాన్ అనిల్ మామా సూపర్ రా. నీ యాటిట్యూడ్ అదిరిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ లాగా మామూలుగా చేయలేదు. వండర్ఫుల్. థ్యాంక్ యూ మామా. గెటప్ అదిరిపోయింది. లుకింగ్ సో క్యూట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఎవరిని అడుగుదాం? శ్రీకాంత్ గాడు. ఓకే శ్రీకాంత్ అన్నా. కాదు, తెలుగు భాషలో రా అనే అక్షరం కనిపెట్టకపోతే ఏంటి పరిస్థితి? అందరూ అలాగే పిలుచుకున్నారు. బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేశాను. సూపర్ గా ఉంది. ఇక నువ్వు యాజ్ డిస్ ప్రణీత్ సూపర్. ఏ క్యారెక్టర్ వచ్చినా దాంట్లో ఒదిగిపోతావు. అలాగే ఇద్దరు ముస్కాన్ ముస్కినేనా? నిన్ను ముస్కినే అని పిలుస్తాను నేను. ముస్కిన్ మంచి యాక్టివ్, ప్రతి దాంట్లో నువ్వు యాక్టివ్ గా చేస్తావు. దీంట్లో కూడా అంతే. స్టైల్ గానీ అది గానీ సూపర్ చేసావు. అరవింద్ నువ్వు గాడు అనేది అందరికి నేర్పేస్తున్నావు అనుకోండి. ఈ సీజన్ లో కూడా చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేసాం. హ్యాపీ. నెక్స్ట్ ఎవరిని అడుగుదాం? రోజా గాడు. ఏమండి? బాగున్నాడా అండి? బాగున్నానండి. మీరు బాగున్నారా అండి? చాలా బాగున్నానండి. చాలా రోజులు అయిందండి. మిస్సింగ్ యూ అండి. మీరిద్దరు మాట్లాడుకోండి, ఫోన్ చేసుకోండి. లేదంటే ఎందుకు, మేము వెయిట్ చేస్తాం.
వెరీ నైస్ అరవింద్, చాలా బాగుంది. చాలా రోజులు అయింది నేను చూసి. అండ్ పెద్దవాడు ప్రణీత్, మ్యామ్ నువ్వు ప్రతిసారి కొత్త కొత్త కాన్సెప్ట్ తో చక్కగా ఎంటర్టైన్ చేసే విధంగా తీసుకొస్తున్నాం. ప్రతిసారి చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా చేస్తున్నారు, మంచి కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నాం. వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. అన్న తెలుసా? సుమంత్ గాడు ఏయ్. అరే మనం వాళ్ళ స్టూడియోలోనే ఉన్నారు. అరే సుమంత్ గాడు అనే పిలు, ముద్దుగా ఉంది. ఓకే సుమంత్ గాడు. గాడు పర్లేదు తప్ప మీరు మీకు ఫీల్ పర్లేదు, అవ్వకండి. నాకు టెన్షన్ మీకేం ఉంది? అయ్యో నన్ను నా రెండిట్లో చాయిస్ ఇస్తే గాడుగానే పిలుచుకుంటాను నేను. ఓకే. చాలా బాగా చేశారమ్మా. నువ్వు కూడా ప్రణీత్ చాలా బాగా చేసావు. చిన్నప్పుడు నాకు గుర్తు, మీరు నమ్మరు, మా తాతగారు ప్రేమాభిషేకం షూటింగ్ ఇక్కడే చేశారు, ఈ ఫ్లోర్ లోనే. ఓ. అదే అవుట్ ఫిట్ వేసుకున్నారు. సూపర్. నేను చిన్నప్పుడు అలాగే వచ్చి ఆయన కాపీ కొట్టేవాడిని ఇదే ఫ్లోర్ లో. అది చూస్తుంటే సడన్ గా గుర్తొచ్చింది. చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా చేస్తున్నారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీనాక్షిజీ చాలా బాగా చేశారు. వెరీ నైస్. ఫెంటాస్టిక్, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు. థ్యాంక్ యూ. గుడుగాడు. సో థ్యాంక్ యూ కిడ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ ఎ సీట్. థ్యాంక్ యూ.